గుర్తుపెట్టుకుంటుంది. యాదాద్రి పవిత్రతను కాపాడాలి, యాదాద్రి పవిత్రతను కాపాడాలి. ఈవో 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 యాదాద్రి పవిత్రతను కాపాడాలి, యాదాద్రి పవిత్రతను కాపాడాలి. ఈవో 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 ఆలయ పవిత్రతను కాపాడాలి. ఈవో 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 ఆలయ పవిత్రతను కాపాడాలి, ఆలయ పవిత్రతను కాపాడాలి. పూర్తిగా వ్యాపార కేంద్రంగా చేసినటువంటి ఈవోను సస్పెండ్ చేయాలి, పూర్తిగా వ్యాపార కేంద్రంగా ఈవోను సస్పెండ్ చేయాలి. వైటీడీఏను కాపాడాలి, వైటీడీఏను కాపాడాలి, వైటీడీఏను కాపాడాలి, వైటీడీఏను కాపాడాలి. ఈవో 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 ఈవోను వెంటనే సస్పెండ్ చేయాలి, ఈవోను వెంటనే సస్పెండ్ చేయాలి. ఆలయ పవిత్రతను కాపాడాలి, ఆలయ పవిత్రతను కాపాడాలి. వ్యాపార కేంద్రంగా చేసిన ఈవోను సస్పెండ్ చేయాలి, వ్యాపార కేంద్రంగా చేసిన ఈవోను సస్పెండ్ చేయాలి. ఐక్యత వదిలాలి. ఈవో 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 అసలు దాదా నరే నరే బండి రైట్ రైట్ అయినాకి అన్నీ వాడుతున్నాం. పనికిరాని మాటలు మాట్లాడుతున్నాను. అదే నేను అన్ని ఉండాలి కదా, ఏడున్నాయి అన్ని ఇప్పుడే నువ్వు ఇన్ని రోజులు మీ గవర్నమెంట్ బాపట్ల నరహరి టీఆర్ఎస్ పార్టీ టౌన్ సెక్రటరీ జనరల్. మరి ఇవాళ యాదగిరిగుట్టకు సంబంధించినటువంటి యువ గారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల వ్యవహరిస్తా ఉన్నాడు. ఎందుకంటే ఇవాళ గత యువ ఇక్కడ యాదగిరిగుట్ట పరిధిలో చాలా మంది యువకులు పనిచేశారు. మరి ఇవాళ యువ గారు మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆయన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ మరి దుకాణాలను మరి ఎక్కడికక్కడ వారికి అవకాశాలు కల్పిస్తూ మరి సెంట్రల్ స్టేట్లో లేనటువంటి అవకాశాన్ని కూడా వారికి ఇష్టారాజ్యంగా కల్పించి వారికి దుకాణాలను అనుమతిస్తూ ఉన్నాడు. మరి దుకాణాలను ఆయనే స్వయంగా వచ్చి ఓపెన్ చేస్తూ ఉన్నాడు. మరి ఈ విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే మరి యాదగిరిగుట్ట మరి ఎంతో డెవలప్మెంట్ చేస్తే గత ప్రభుత్వం ఎంతో డెవలప్మెంట్ చేస్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత భక్తుల మనోభావాన్ని దెబ్బతీసే విధంగా మరి ఇక్కడ రోడ్లకు ఇరువైపులా మరి ఇబ్బందికరంగా ఉండేలా మరి దుకాణాలు మరి ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అంతేకాదు ఇవాళ వైటీడీ అనేటువంటి పేరుతో మరి యాదగిరిగుట్టను ఎంతో డెవలప్మెంట్ చేసినటువంటి గత ప్రభుత్వం ఇవాళ వైటీడీను మంటగలపడం కోసం మరి యాదగిరిగుట్టను మరి అక్రమ అడ్డగా మరి కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. మరి టీఆర్ఎస్ పార్టీ మరి ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉంది. అంతేకాదు మరి యాదగిరిగుట్టలో మరి మన యాగం చేశారు. మరి గత ప్రభుత్వం కూడా అధికారం ఉన్నప్పుడు మరి ఏ విషయాలు కూడా మరి అధికార పార్టీగా గుట్టపైన ఏం చేయలేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి యాగాల పేరుతో ఒక టెంపుల్ కూడా ఒక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వ్యవహరిస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అంతేకాదు ఈ అక్రమ అడ్డాలను తొలగించకపోతే మరి ఇవాళ మేము కమిషనర్ దృష్టి కూడా తీసుకెళ్లి ఈ యొక్క యువ గారిని మరి పైన మరి తీవ్ర మరి ఇది ఒత్తిడి వచ్చేటట్టు కూడా మేము తీసుకొచ్చి ఆ అడ్డం తొలగించేందుకు కూడా మేము కృషి చేస్తాం. అంతేకాదు మరి ఇవాళ మొబైల్ అనేటువంటి ఇది కొట్టు ఏర్పాటు చేసి సాయంత్రం వరకు తీసేయాలి, ఉదయం పెట్టాలి అనేటువంటి షెడ్యూల్లో మరి షెడ్యూల్ ఉంది. మరి దానిని మరి మంటగలుపుతూ మరి రేకుల షెడ్ ఏర్పాటు చేసి మరి వాళ్ళు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. దాన్ని తొలగించి క్యాంటీన్ అనేటువంటి ఏదైతే ఉంటుందో వెహికల్ ద్వారా ఆ యొక్క వాళ్ళు నడుపుకోవాలి తప్ప మరి షెడ్ ఏర్పాటు చేస్తే మరి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి అది ఇక్కడ తీసేంత వరకు కూడా మేము పోరాడతామని తెలియజేస్తాం. నా పేరు కర్ర ప్రవీణ్.
బీజేపీ పట్టణాధ్యక్షులు. అయితే యాదగిరిగుట్ట దేవస్థాన ఈవో ఆయన ఈవో డ్యూటీ చేయకుండా కాంగ్రెస్ పార్టీకి ఒక కార్యకర్తలా వ్యవహరిస్తున్నాడు. ఎందుకంటే ఇష్టరాజ్యంగా ఎక్కడ పడితే అక్కడ షాపులను లొకేట్ చేస్తూ దాంతోపాటు టెండర్లు షెడ్యూల్ ఏదైతే ఉందో దాని విరుద్ధంగా ఈరోజు ఇష్టారీతిగా రోడ్డును కబ్జా పెట్టే విధంగా ఈరోజు రేకుల షెడ్ కానీ టీ పాయింట్ కానీ పెట్టించి ఈరోజు ప్రజలకు ఇబ్బంది కలిగిస్తూ ఉన్నాడు. దాంతోపాటు మొన్నటి జరిగినటువంటి సుదర్శన యాగంలో కూడా కేవలం ఒక పార్టీ కార్యక్రమం నిర్వహించాడు. మరియు అంతేకాకుండా గుట్ట కాంగ్రెస్ ఫ్లెక్సీలు అయితే ఏవైతే ఉన్నాయో దేవుని దగ్గర దాకా ఫ్లెక్సీలు పెట్టి ఈరోజు స్వామివారి పవిత్రతకు భంగం కలిగించే విధంగా ప్రవర్తిస్తున్నాడు. దాంతోపాటు కూడా ఇక్కడ కమాన్ దగ్గర ఏదైతే కొత్తగా ఏర్పాటు చేసే షాపు టెండర్లో తీసుకున్నామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు షాపాలు, కానీ ఆ షెడ్యూల్లో ఉంది 8/8 మాత్రమే. కానీ ఇక్కడ తోపుడు పని లాగా ఉండాలి, ఇక్కడ మాత్రం పర్మనెంట్ షెడ్ వేసేసి దర్జాగా పెద్దగా షాప్ ఓపెన్ చేసారు. ఈరోజు రోడ్డు బాధితులకు ఎవరికి సరైన న్యాయం జరగలే, కానీ కేవలం అధికార పార్టీ నాయకుల తొత్తులకు మాత్రమే ఈరోజు ఇలాంటి లబ్ధి చేకూరుతుంది. మరియు కేవలం ఎమ్మెల్యే కన్సిడర్ అయితే చాలన్న విధంగా యాదగిరిగుట్ట పట్టణంలో ఈవో వ్యవహరిస్తున్నాడు. దాంతోపాటు కొండపై కూడా 4 పిఆర్ఓలను పెట్టి మీరు ఏం సందేశం ఇస్తున్నారో ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక్కొక్క పిఆర్ఓ రోజు 20 కార్లు పంపిస్తున్నాడు దేవస్థానం వాళ్ళు, మాకు చెప్తున్నారు, కొత్త విషయం కాదు. దాంతోపాటు దర్శనాల దందా క్లియర్గా జరుగుతుంది, ఇక్కడ దర్శనాల దందా జరుగుతుంది. కావున సదరు ఈవో గారు మరి మీరు చేస్తారా లేకపోతే మమ్మల్ని ఏమంటారా? దీంతో పాటు ఇంకా చాలా కూడా ఉన్నాయి మీ సమస్యలు అనేవి, అవన్నీ విషయం కూడా మీకు క్లుప్తంగా మేము వివరణ కూడా ఇవ్వడం జరుగుతుంది. కావున వీరిపై తక్షణం చర్య తీసుకోవాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ ప్రజాపాలన ప్రజా దుకాణాలకు వసూలు పెట్టిరని చెప్పాలి. ఈరోజు ఈవో గారు చేస్తున్న వైఖరి చూస్తే పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఏజెంట్గా కాంగ్రెస్ పార్టీ పొత్తుగా వ్యవహరిస్తుంది తప్ప ప్రజలకు సంబంధించిన వచ్చే భక్తుల సౌకర్యాలు కల్పించడంలో పూర్తిగా విఫలమైండు. ఏంటంటే కొందరికి లాలుచిపడి షాపులను కేటాయించడము, పైన అసలు వర్తక సంఘం అనేది ఏ రకంగా ఉన్నది, దాంట్లో లావాదేవీలు ఏంటి, అసలు కోట్లాది రూపాయల కింద లావాదేవీల విషయంలో కోట్ల కుంభకోణం జరుపుతున్నట్టు మనకు గతంలో తెలుస్తున్నది. అయితే ఇప్పుడు జరిగే విషయాలలో కూడా పూర్తిగా అవినీతి అక్రమాలు, షాపుల కేటాయింపుల కానించి కూడా పూర్తిగా చాలామంది షాపులకు కేటాయించలేదు. అనేక మంది ఈ యొక్క దేవస్థానం డెవలప్మెంట్లో, టెంపుల్ డెవలప్మెంట్ అట్లాంటిలో చాలామంది షాపులు కోల్పోయినప్పటికీ వాళ్ళందరికీ ఉపాధి చూపించకపోగా కొత్తగా వాళ్ళ అనుయాయులకు కాంగ్రెస్ అనుకూలం ఉన్న వాళ్ళకు సలాం కొట్టే వాళ్ళకు కొందరికి ఈ రకమైన ఉపాధి చూపించడం అనేది చాలా శోచనీయం. అనేక మంది ఎంతోమంది వందలాది మంది షాపులు కోల్పోయిన వాళ్ళకి దివాన దిక్కు లేదు, దివాన లేదు కాబట్టి వాళ్ళకి కేటాయించాలి. అందులోనూ ఇక్కడ షాపులు కొత్త ఏర్పాటు చేస్తున్నది. ఇక్కడ నిత్యం గిరి ప్రదక్షిణ చేసే ప్రాంతం, ఇక్కడ షాపులు ఏర్పాటు చేయడం వల్ల సాయంత్రం పూట దాని యొక్క వాతావరణం బాగా కలిసిమంది సిగరెట్లు గుట్కాలు తిని అక్కడే ఉంచడం వల్ల చాలామంది ఇబ్బందులు కూడా ఉంటాయి. కాబట్టి ఈ పవిత్రతను కాపాడాలని చెప్పి మేము కేంద్రపడి మనం డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ వచ్చే భక్తులు ఎంత పవిత్రంగా వస్తారు. ఈ యొక్క గిరిప్రదక్షిణ ప్రాంతం, ఇది గిరిప్రదక్షిణ స్థలం. ఇంకోటి మెట్లెక్కే భక్తులందరూ కూడా ఇక్కడి నుంచే కొబ్బరికాయ కొట్టి పైకి మెట్లెక్కడం జరుగుతుంది. ఈ మెట్లెక్కే దారి కూడా పూర్తిగా అస్తవ్యస్తంగా ఉన్నది, ఇష్టారీతిగా దాని పర్యవేక్షణ లోపించింది. కాబట్టి ఈవో గారు తక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈవో కూడా ఈ రకంగా చేయడం అనేది చాలా చూస్తాం. దానికి అనుకూలంగా ఇష్టారీతంగా వివరించడం చూడడం కేవలం ఇక ప్రభుత్వానికి కొత్తగా ప్రజాపాలన అనే విషయాల్లో కూడా వాళ్ళకు పూర్తిగా అనుకూలంగా గవర్నమెంట్ అంటే పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం తప్ప ఇక్కడ ఫ్లెక్సీల విషయం చూస్తే వాళ్ళకు అనుకూలంగా పూర్తిగా ఫ్లెక్సీలు నిర్మాణం చేయడం, ఇతరులను తీసేయడం, అంటే ఇక్కడ ఈ పవిత్రత స్థలంలో కూడా ఫ్లెక్సీలు నాటించడం వల్ల చాలా ఇబ్బంది. అసలు చిరు వ్యాపారులు ఎంతోమంది వాళ్ళు రోడ్లపైన తిరిగితే వాళ్ళను అటకాయించి వాళ్ళ డబ్బులు వసూలు చేసి కొందరు ఇష్టారీతిగా వాళ్ళను పైకి రాకుండా చేస్తున్నారు. పైన కూడా కొందరు నామాలు వేస్తే కూడా నామాలను వేయకుండా వాళ్ళని బెదిరించిన సంగతి చూస్తున్నాం. అంటే ఈవో గారు తక్షణం ఇది స్పందించాలి. ఈ విషయాలపై పైన భక్తులకు సౌకర్యాలు మెరుగుపరచకపోగా ఈ రకమైన చేయడం చాలా శోచనీయం. దీనిపైన కమిషనర్ గారు కూడా పూర్తిగా ఎంక్వైరీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.